ఈవిడ మాట్లాడితే ఇందాక మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను. ఈవిడ నాన్ లోకల్ రాజకీయాలు అంటది. మొన్న ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనింది. భర్తదేమో తమిళనాడు, తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం, ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం, ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం. అంటే నాన్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి. నేను ఒకటే షర్మిల గారి గురించి కూడా నాన్ లోకల్ అని మాట్లాడింది ఆవిడ. మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా? ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఎక్కడుంది? హైదరాబాద్లో. 2019 టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? హైదరాబాద్లో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది? హైదరాబాద్లో. వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏదో ఓటు హక్కు మార్చుకొని ఒక ఇల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డిది లోకల్ అయిపోతే ఈ రోజు పరిస్థితి ఏంద్రా అంటే అసలు మీరందరూ అది యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్స్. చంద్రబాబు నాయుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశారు. ఆయన చిత్తూరు, కుప్పం కాన్స్టిట్యున్సీ, ఆయన నాన్ లోకల్ అవుతారు. విషయం ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్. తమిళనాడు నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ తమిళనాడు బేస్, నీ సినీ జీవితం అంతా తమిళనాడు, హైదరాబాద్. నీ ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్. వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం, మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. మీకు ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనకాతలు మోయడానికి ఇంకొక ఉద్యోగి. అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం, పీక్స్లో ఉందనమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతీయ గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు ఆవిడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టు కూడా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకు గ్రావెల్ పనులు కానీ, గ్రావెల్ అమ్మకాలు కానీ, అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ. ఆఖరికి ఇంకో విషయం చెప్పనా, ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? నేను అడిగితే నిజంగా మర్తిపోయింది, ఇలా కూడా సంపాదించవచ్చా అనిపించింది. ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు. దానికి ఇంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే ఓకే నీవేం చేసుకుంటావో ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాలు దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా, అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులి మీద పూసకట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడ తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అరే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలను అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే.